శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా విదేశాల్లో కూడా ఉంటూ నాకు ఫోన్ చేస్తూ మీరు ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 28 డిసెంబర్ నుండి 3 జనవరి 2026 వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, వివిధ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. డిసెంబర్ 28వ తారీఖు నుండి 3 జనవరి 2026 వరకు కూడా ఈ వారం రోజులు గ్రహ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. ముందుగా గ్రహాలు మిథున రాశిలో గురుడు వక్రగతిలో ఉండడము, సింహరాశిలో కేతువు, అలాగే వృశ్చిక రాశిలో బుధుడు, ధనురాశిలో రవి, బుధ, కుజ, శుక్రులు ఉండడము, రాహు కుంభరాశిలో ఉండడము, మీనరాశిలో శనీశ్వరుడు ఉండడం జరిగింది. సో ముఖ్యంగా ముందుగా మేషరాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా చాలా బాగుంది. ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా మీరు చాలా నిలదొక్కుంటారు, బాగా ధనప్రాప్తి కలుగుతూ ఉంటుంది మీకు. పైగా శుక్రుడి ప్రభావం వల్ల కూడా మీకు ధనప్రాప్తి ఎక్కువగా ఉంది. అంతేకాకుండా మీకు రావాల్సిన డబ్బులు సకాలంలో కొద్దిగా లేట్ అవ్వడానికి మాత్రం అవకాశం ఉందండి. ముఖ్యంగా ఈ వారం మొత్తం కూడా మీరు ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. షార్ట్ జర్నీస్ మీరు ఎక్కువ చేస్తూ ఉంటారు. అలాగే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకుంటారు. వార్తా సంస్థలో పనిచేసే వారికి కూడా మంచి ఆదాయ వనరులు బాగుంటాయి. అంతేకాకుండా మీకు ధైర్యంగా ఉండడము, శుభవార్తలు వినడము, అంతేకాకుండా మీ పనులందు పట్టుదలతో బాగా కష్టపడ్డము, అలాగే మీ తమ్ముళ్ళకి బాగా సహాయ సహకారాలు అందించడం చాలా బాగా జరుగుతుందండి. అంతేకాకుండా విద్యలో కూడా ఎటువంటి ఆటంకం లేకుండా విద్యలో కూడా రాణిస్తారు. విద్య అంతా మిథ్య అని అనకండి, ఎందుకంటే విద్యలో సరస్వతీదేవి ఓం శ్రీం హ్రీం సరస్వత్యై నమః అనే మంత్రంతో జపించడం వల్ల కానీ, హ్రీం అనే మంత్రం కానీ, ఐం అంటే బీజాక్షరం పర్ఫెక్ట్గా సరస్వతి మంత్రం ఇలా చదువుకుంటూ ఉండడం వల్ల చదువులో ఆటంకాలు లేకుండా అన్ని రంగాల్లో మీరు ముందంజలో ఉంటారు. ముఖ్యంగా నేను విద్యార్థులకు చెప్తున్నానండి, ఎవరైనా చేయొచ్చు ఐం అనే బీజాక్షరం. అది పక్కా పెడితే మీ తల్లిగారికి కూడా చాలా బాగుంటుంది. మదర్ యొక్క ప్రేమాభిమానాలు మీకు నిండుగా ఉంటాయి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మ్యూజిక్ డైరెక్టర్స్కి, మ్యూజిక్లో ఉన్న వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏదేమైనా మీ ఇంట్లో పుత్రికా జననం కలగడానికి అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లోను, షేర్ మార్కెట్లో ఉన్న వారికి కూడా ఆదాయ వనరులు బాగుంటాయి, సక్సెస్ అవుతారు. అంతేకాకుండా మీరు రాజకీయ రంగంలో ఉన్న, అయితే పొలిటికల్ రంగంలో ఉన్న, రాజకీయ రంగం అంటే పొలిటికల్ రంగం కదా, మీకు సక్సెస్ రేట్ ఉంటుంది. మీరు ఇతరులను పోషించే శక్తి, ఎదుటి వాళ్ళని మీకు పోషించే శక్తి, అంటే మీకు దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళని పొమ్మనకుండా శక్తి మీకు ఉంటుందండి. మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. కేతు చాలా బాగున్నాడు. అంతేకాకుండా మీ బుధుడు కూడా అష్టమ స్థానంలో ఉన్నాడు. ముఖ్యంగా మీ ఇంట్లో వివాహ శుభకార్యాలు వేడుకలు జరగడానికి త్వరలో మీకు ఇంట్లో సన్నాహాలు చేసుకోబోతున్నారు. అంతేకాకుండా బుధుడి వల్ల కూడా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి మీకు ఎక్కువ అవకాశాలు తప్పకుండా ఉన్నాయి. ఫారిన్ మనీ కూడా మీ ఇంట్లో ఉంటుంది. అలాగే రవి కుజులు భాగ్యస్థానంలో ఉండడం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు, రోగ నిరోధక శక్తి, కష్టపడి పనిచేయడము, అంతేకాకుండా స్వయం కృషితో వృద్ధిలోకి రావడము, రాజస లక్షణాలతో అద్భుతంగా ఉండడం జరుగుతుందండి. అంతేకాకుండా బుధ శుక్రులు కూడా మీ జాతకంలో భాగ్యస్థానంలో ఉన్నారు కాబట్టి మీకు విద్య ద్వారా విదేశాలకు వెళ్ళడము, మీ ఉద్యోగాల ద్వారా విదేశాలు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. బుధుడు కూడా 29వ తారీఖు మీకు మీ ధనురాశిలోకి వస్తున్నాడు. గురువు జడు చూడబోతున్నాడు కాబట్టి ఐశ్వర్య సంపదలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా మీరు తీర్థయాత్రలు బాగా చేస్తారు. మీరు చేస్తున్న ఉద్యోగపరంగా కూడా కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు కనిపిస్తున్నాయండి మీకు, ఉద్యోగపరంగా ఇబ్బందులు. అంతేకాకుండా మీ ఉద్యోగంలో కూడా ట్రాన్స్ఫర్స్ అవ్వడానికి అవకాశం ఉంది, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి. ఏదేమైనా రాహు మీకు చాలా బాగున్నాడు విదేశాలు వెళ్ళడానికి. అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ, అంటే ఎయిర్ ఫోర్స్లో పనిచేసే వారికి బాగా డబ్బులు రావడము, వాళ్ళకి ఆదాయ వనరులు పెరగడము చాలా బాగుంటాయి. అంతేకాకుండా రాజకీయ రంగంలో ఉన్నవారు కూడా రాహు ప్రభావం వలన అద్భుతమైన ఫలితాలు ఉండడము. ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సిమెంట్ ఇండస్ట్రీస్, అలాగే స్టేషనరీ కంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్స్, ఇవన్నీ కూడా మీకు వ్యాపార లక్షణాలు, వ్యాపార అభివృద్ధి కలుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో వరకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. శనీశ్వరుడు వల్ల నీటి గంట ఉందండి. కాకపోతే అంటే మీరు పండితుడు అని చెప్తాం. పండితుడు అంటే మీకు నాలెడ్జబుల్ పర్సన్ అని అర్థం. మీ పని మీరే స్వయం కృషితోటి చేసుకొని ఉత్తమమైన
వ్యక్తిగా మీరు తీర్చిదిద్దబడతారు అంటాం కదా, ఇది కరెక్ట్. దానికంటే ముందర నా పేరు వాడ్రే ఆదినారాయణరావు శర్మ. నేను ఆది ఆస్ట్రాలజీ మంది. ఆది ఆస్ట్రాలజీ నుంచి నేను జాతకాలు కూడా చెప్తూ ఉంటాను. మీరు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 ఉంటే చాలండి. తప్పకుండా మన జాతకాలు చెప్పచ్చు. అంటే జాతకాల ప్రాబ్లమ్స్, ఎంబీబీఎస్ సీట్ వస్తుందా, ఇంజనీరింగ్ విభాగాల్లో విదేశాలు వెళ్తారా, లేకపోతే మీరు వివాహాలు కానీ కుదరడము, అలాగే జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్లో ఉంటాయా, అలాగే పలు రకాలుగా బిజినెస్ అలా డెవలప్ అవుతాము, రాజకీయ రంగంలో కూడా మనం వెళ్ళొచ్చా, ఇవన్నీ కూడా జాతకాల్లో ఉంటాయండి. తప్పకుండా నేనే చూస్తూ ఉంటాను. నేనే మీ పర్సనల్గా మీ ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తూ ఉంటాను. ఒకవేళ ఇలా షూటింగ్లో కనుక నేను ఉంటే మీరు వాట్సాప్లో కూడా మీరు మెసేజ్లు పెట్టండి. తప్పకుండా నేను వాట్సాప్లో చూసి మీకు ఫోన్ తప్పకుండా మరీ చేస్తాను. అంతేకాకుండానండి, మనం ఈ గృహప్రవేశ ముహూర్తాలు, పెళ్ళిళ్ళ ముహూర్తాలు, అలాగే మ్యాచ్ మేకింగ్ అంటాం కదా, అంటే వధూవరుల జాతకాల పరిశీలన, అది చాలా ఇంపార్టెంట్ అండి. అది ఒకటి చేస్తాను నేను. అలాగే మీకు ఒకవేళ ఏదైనా అవకాశం చెప్పించుకోవాలనుకుంటే మాకు కింద నెంబర్ కనిపిస్తుంటే ఆ నెంబర్కి ఫోన్ చేయండి. 7075389589, 7075389589. నేను తప్పకుండా మీ ఫోన్ లిఫ్ట్ చేస్తాను. అంతేకాదండి, వాస్తు సంబంధించినటువంటి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, ఏదైనా ఉన్నా సరే నాకు ఫోన్ చేస్తే నేను తప్పకుండా ఫోన్లోనే కూడా నేను ఈ పరిష్కార మార్గాలు చెప్పగలను. ఈ వారం మొత్తం కూడా అంటే డిసెంబర్ 28 నుంచి 3 జనవరి వరకు కూడా మనం ముఖ్యంగా పూజించవలసిన దేవుడు, ఈ మార్గశిర మాసం అయిపోయింది కాబట్టి పూజించవలసిన దేవుడు విష్ణుమూర్తి, అలాగే అయ్యప్ప స్వామి. స్వామియే శరణం అయ్యప్ప అంటాం కదండి. ఆ స్వామిని పూజించడం వలన సకల దోషాలు పరిహారం అయ్యి సకల శుభాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాదండి, ఈ నెల మొత్తం కూడా సూర్యభగవాన్ ఆరాధన కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. సో సూర్యభగవాన్ని పూజించడం వలన, అలాగే అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని కలువ పువ్వులతో పూజించడం వలన, విష్ణు సహస్రనామాలు చదువుకోవడం వలన, అంతేకాకుండా శివుడికి అభిషేకాలు కూడా చేయించుకుంటే చాలా ఉత్తమమైన ఫలితాలు ఉంటాయండి. సో ఈ విధంగా మనకి అందుబాటులో ఏది ఉంటే అది చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా అంటే డిసెంబరు, జనవరి నెల మొత్తం కూడా మనం స్వామియే శరణమయ్యప్ప అయ్యప్ప స్వామిని పూజించడం వలన సకల శుభాలు కలిగి ఎటువంటి దృష్టి దోషాలు కానీ, ఎటువంటి దోషాలు కానీ, కళ్యాణాలు అవ్వకపోతే కళ్యాణాలు అవ్వడం కానీ, అలాగే మీకు తెలియదే ఉంది అయ్యప్ప స్వామిని పూజించడం వల్ల. నేను కూడా వెళ్ళానండి, ఎరిమేలు వెళ్ళాను, 5 times వెళ్ళాను. సో ఇలా చేసుకోవడం వల్ల కూడా చాలా చాలా మంచి ఫలితాలు ఆ అయ్యప్ప స్వామియే మనందరికీ ఇస్తాడు. డిసెంబర్ 30వ తారీఖుని వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి వస్తుందంటే, వైకుంఠ ఏకాదశి నాడు శ్రీమన్నారాయణుడు విష్ణుమూర్తి పాలసముద్రమే ఉండి మనందరి దేవతలందరికీ, ముక్కోటి దేవతలందరికీ కూడా ఆయన దర్శనం ఇస్తారు. మనకందరికీ తెలిసిందే. సో మనం ఆ రోజుని కనుక తెల్లవారుజామున లేచి తలారా స్నానం చేసి, తలంట పోసుకోకూడదు, తల మీద స్నానం చేసి మంచి బట్టలతోటి స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకోవడం వలన సకల శుభాలు కలుగుతాయని, మళ్ళీ జన్మంటూ ఉండకుండా ఉండాలని, స్వామి యొక్క మనం ఆశీస్సులు పొందాలని తప్పకుండా చెప్తాం. అంతేకాకుండానండి, ఈ రోజు కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసం ఉంటే చాలా మంచిది, చాలా చాలా మంచిది. ఎందుకంటే ఏకాదశి పూట ఎవరైతే ఉపవాసం ఉంటారో నరక భయం ఉండదని, యమధర్మరాజు బొట్లు కానీ మన దగ్గరికి రారని, ఏకాదశికి అంత పవర్ ఉంది. అందుకని ఏకాదశి ఉపవాసం ఉండడం చాలా గ్రేట్. అందున వైకుంఠ ఏకాదశి వచ్చింది కాబట్టి మనకి ఈ నెల మొత్తం డిసెంబర్ నెల ఆఖరిలో. సో తప్పకుండా ఎవరికి ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ మాత్రం పూజలు చేసుకోవడము, ఒకవేళ తెల్లవారుజామున లేవలేకపోయినా లేవాలి, ఒకవేళ ఆలస్యమైనా కూడా ఉత్తర ద్వారం గుండా వెళ్ళి విష్ణుమూర్తిని అంటే వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనము భాగ్యము చేసుకోవాలండి ఆ రోజు. ముఖ్యంగా విష్ణుమూర్తి తులసి దళాలు చాలా ఇంపార్టెంట్. తులసి మాల స్వామివారికి సమర్పించడం చాలా ఉత్తమమైన లక్షణం అన్నమాట. సో కాబట్టి స్వామివారికి తులసి దళం ఇవ్వడం వల్ల ఎంతో ప్రీతి చెంది సకల శుభాలు కలిగేటి చేస్తుంటాడు స్వామివారు, వెంకటేశ్వర స్వామివారు. ఆయన మనకి అన్ని శుభాలు కలగజేస్తారు. అంతేకాకుండా లక్ష్మి, స్థిరమైన లక్ష్మి కూడా మన ఇంట్లో కూడా ఉండేట్టుగా ఆయన స్వామి మనకి ఆశీస్సులు కూడా ఇస్తారు. అందుకే చూడండి, మనం వెంకటేశ్వర దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారు కూడా లక్ష్మీ అష్టోత్తరం కానీ, లక్ష్మీ సహస్రం కానీ, అమ్మవారి కలవపూలతో కానీ పూజించడం వల్ల
ఎర్రని మందార పువ్వులతో పూజించడం వల్ల కూడా స్థిరమైన లక్ష్యం మన ఇంట్లో ఉంటుందంటాం కదా. అలాగా మీరు కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా ఈరోజు మాత్రం, అంటే ఈరోజు అంటే 30వ తారీఖుని మన వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి కదండి, పేరులోనే ఉంది కదా, వైకుంఠ ద్వారం, వైకుంఠ దర్శనం. నేను చిన్నప్పటి నుంచి చేసుకున్నాను. సో అలా చేసుకోవడం చాలా మంచిదండి. ఏమాత్రం అవకాశం ఉన్నా, తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ ఒక్కరోజు తెల్లవారుజామున లేచి సోమవారికి అంటే లేచి స్నానాలు చేసుకొని మంచి మంచి బట్టలతోటి, మంచి బట్టలు, ఉతికిన బట్టలతోటి స్వామివారి దర్శనానికి వెళ్ళండి. స్వామివారి యొక్క దర్శనం చేసుకోండి, ఆశీస్సులు పొందండి. ఉత్తర ద్వారం, కుబేర ద్వారం అంటే మోక్షం, మళ్ళీ మళ్ళీ పుట్టకుండా స్వామివారి మనల్ని అనుగ్రహిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ శుభాలు కలగాలని నేను మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకుంటున్నాను.